ఎంపీ లాడ్స్ నిధులతో పాటు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో హాస్టళ్లను అభివృద్ధి పరుస్తానన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్లో మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హాస్టల్లో రూమ్స్, కిచెన్, వాష్రూమ్స్, డ్రైనేజీలను పరిశీలించారు ఎంపీ. హాస్టల్ సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. పేరెంట్స్ ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల్ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ రావడం జరిగింది. సర్ప్రైజ్ విజిట్గా రావడం జరిగింది. దాదాపు 100 మంది పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళ రూమ్స్, వాళ్ళ రూఫ్ లీకేజ్ సమస్యలు, హాట్ వాటర్ సమస్యలు, ఇక్కడ కోతులు ఎక్కువ వస్తున్నాయి, హాట్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ మేము విజిట్ చేసినప్పుడు హాస్టల్ వెనుక మొత్తం డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్గా వదిలేసి ఉన్నది. అన్హైజీనిక్ సిచ్యువేషన్ ఉన్నది. డైరెక్ట్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడినాము. దాని మీద మేము వారికి తక్షణమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వారికి కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని ఇష్యూస్ పరిశీలించి డెఫినెట్గా నేను మా ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నేను స్కూల్ సమస్యల పైన వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏమన్నా డెఫినెట్గా సహకరిస్తాను. అదేవిధంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఏమన్నా మేము